నమస్తే వెల్కమ్ టు మెట్రో ఉదయం న్యూస్. వరంగల్ నగరం 43వ డివిజన్ నాయుడు పెట్రోల్ బంక్ దగ్గర సత్యసాయి నగర్లో నిర్మించిన పోచమ్మ దేవాలయంలో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని పోచమ్మ తల్లి బోనాల పండుగను అంగరంగ వైభవంగా నిర్వహించారు. కొంగు బంగారమై కోరిన కోరికలు నెరవేర్చే తల్లి పోచమ్మ తల్లి అని ఏటికేడు భక్తులు అధికంగా వస్తుండటంతో భక్తుల సహకారంతో భక్తులకు సకల సౌకర్యాలు ఏర్పాటు చేస్తున్నామని పలువురు కమిటీ సభ్యులు పేర్కొన్నారు. కార్యక్రమంలో అనుమాసు రాంబాబు, నాగమండి శ్రీనివాస్, గుప్తా క్రాంతి కుమార్, కారింగుల రాజు, జంగా నవీన్ కుమార్, జంగిలి రాజేశ్వరరావు, విజయేందర్ రెడ్డి, కన్నె రవీందర్, భాస్కర్, చైతన్య, రఘుపతి, శ్రీధర్, 43వ డివిజన్ కార్పొరేటర్ ఈదుల అరుణ విక్టరీ, కార్పొరేటర్ జలగం రంజిత్ కుమార్ దంపతులు, కార్యవర్గ సభ్యులు పాల్గొన్నారు. గుడి నిర్మాణం కోసం సహకరించిన దాతలందరికీ ఆలయం కమిటీ సభ్యులు పేరు పేరున ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో మీడియాతో అధ్యక్షులు అనుమాసు రాంబాబు, శ్రీనివాస గుప్తా, తరిగల శ్రీధర్రావు మాట్లాడారు. మాత్రే నమః. పోచమ్మ దేవాలయానికి వచ్చిన భక్తజనాలందరికీ వాళ్ళకు శుభాభివందనాలు. ఈ గుడి 2022లో ఏర్పరచుకున్నాం. ఇది చాలా సక్సెస్ఫుల్ నడుస్తున్నది. నిజంగా భక్తులు ప్రతిసారి వచ్చి చెప్తున్నారు, మాకు మా పిల్లలకు సంతానం అవుతున్నాయి, జాబులు వస్తున్నాయి, ఇండ్లు కట్టుకున్నాం, ఇలాంటి ఎన్నో చెప్తుంటే మాకు ఎంతో సంతోషం అనిపిస్తుంది. అమ్మవారు చాలా శక్తివంతమైంది. యాక్చువల్గా అమ్మవారి గురించి ఎంత చెప్పుకున్నా చాలా తక్కువనే. భక్తులు ప్రతిదీ ఏది విషయం చెప్పినా కూడా ఇంత చాలా బాగుంది, ఇంత పవర్ఫుల్, ఇంత శక్తి ఉంది అమ్మవారు అని చెప్పేసి మాకు చాలా సంతోషం ఉంది. ఈ యొక్క గుడి కమిటీ నిర్మాణం కూడా అందరం కష్టపడి శ్రాశక్తుల ఒక దాతల ద్వారానే ఇదంతా డెవలప్ అయింది. ఇంకా దాన్ని అభివృద్ధి చేయాలని కోరుకుంటున్నాం. భక్తులు కూడా అంటున్నారు, ఇంకా కొంచెం డెవలప్ చేయాలి, ఇంకా శివాలయం కట్టాలి, ఇంకేదన్నా చేయండి అని వాళ్ళు అంటున్నారు. సో కమిటీ మళ్ళొక్కసారి కూర్చొని అందరం ఒక డెవలప్ చేయాలని చెప్పి ఆలోచిస్తున్నాం. ఇది ఈ యొక్క భక్తుల కోరికల మేరకు వాళ్ళ కోరికలు తీరుస్తున్నారు అమ్మవారు. అది మాకు సంతోషం కలుగుతున్నది. అదొక్కటే మాకు కావాల్సింది. మా సంతోషం చాలు. ఇప్పటికీ ఆ అమ్మవారిని కొలుచుకుంటాం. ఓం శ్రీ మాతేనమ్మ, పోచమ్మ తల్లి శరణమ్మ, నవదుర్గామాత శరణమ్మ, నవదుర్గామాత శరణమ్మ, జై శ్రీ. నా పేరు అనమాస రాంబాబు. ఈ గుడికి నిర్మాణము మేము తయారు చేసిన కానీ భక్తులు అందరూ ఇక్కడ అమ్మవారిని కొలుచుకుంటే మాకు అనుకున్నది జరుగుతుందని మమ్మల్ని ప్రోత్సహించడం జరుగుతుంది. వాళ్ళ ద్వారానే మేము గుడిని దినదిన అభివృద్ధి చేసుకుంటూ ఇంకా ఈ స్టేజ్లో తీసుకొచ్చినాము. ఇప్పటికి కూడా భక్తుల ఇది నా నమ్మకం ఏంటంటే సత్యసాయి నగర్లో ఉన్న పోచమ్మ గుడికి పోయి మనము ఏ మొక్కుకున్నా ఏది ఇట్లా మనకు కావాలని కోరిక కట్టి ముడుపు కట్టినా మాకు అవుతుందని మాకు చెప్పుకోవడం జరుగుతుంది. ఇంకా డెవలప్ చేయాలి, మాకు గుడి సరిపోతలేదనే సందర్భంలో మేము ఈ సంవత్సరమే ఈ గుడి చుట్టూ ఫ్లోరింగ్ చేయడం జరిగింది, 1 లక్ష రూపాయలు పెట్టి. దీని సందర్భంగా మాకు కూడా ఇదే కాలనీ కాకుండా వేరే కాలనీ నుంచి కూడా మాకు బతుకమ్మలు ఈరోజు దాదాపు 500-600 బతుకమ్మలు ఇప్పటి వరకు బోనాలు వచ్చినాయి. ఈ బోనాల సందర్భంగా మేము ప్రజలకు ఇంకా మా ఉత్సాహం మాకు ఇంకా పెరిగి దీన్ని ఇంకా డెవలప్ చేద్దామనే ఉద్దేశంతో మేము కమిటీ అందరం ఇక్కడ ఉండి పనిచేయడం జరుగుతుంది.
నా పేరు తరగల శ్రీధర్రావు. మా నివాసం సత్యసాయి నగర్ నాయుడు పెట్రోల్ పంప్ ఇక్కడనే. నేను ఈ కాలనీకి సెక్రటరీ మరియు గుడికి కూడా జనరల్ సెక్రటరీగా ఉన్నాను. గత 2 సంవత్సరాల క్రితం 2022లో ఈ గుడి నిర్మించుకోవడం జరిగింది. అప్పటి నుంచి ఇప్పటి వరకు గత సంవత్సరంలో 100 బోనాలతో చేసుకున్న పండగను ఇవాళ 500 బోనాలకు భక్తులు తరలి వస్తున్నారు. రంగరంగ వైభవంగా ఇవాళ ఉదయం 9 గంటల నుండి ఇప్పటి వరకు బోనాలు జాతరలాగా వస్తూనే ఉన్నారు భక్తులు. అమ్మవారి దయ వల్ల ఇప్పటివరకు దగ్గర 500 బోనాల వరకు అమ్మవారికి సమర్పించుకోవడం జరిగింది. ఇక్కడ వచ్చిన భక్తులందరూ వాళ్ళు కోరిన కోరికలు నెరవేరుతున్నాయని ప్రతి సంవత్సరం అమ్మవాళ్ళ భక్తులు పెరుగుతూ వస్తున్నారు. ఇక్కడనే కాకుండా మన పక్క కాలనీ వాసులే కాకుండా ఇక్కడ కాలనీ వాసులే కాకుండా విదేశాల నుంచి కూడా అమ్మవారు వచ్చిన వాళ్ళు విదేశాల నుంచి వచ్చిన వారు కూడా అమ్మవారు మొక్కుకుంటే అమ్మవారు పిలిస్తే పలుకుతుంది మాకు అని మొక్కుకున్న కోరికలు నెరవేరడం వల్ల అమ్మవారికి మొన్న అమెరికా నుంచి వచ్చిన భక్తులు చుట్టూ సీసీ రోడ్డు కూడా పోపించి అభివృద్ధి చేయడం జరిగింది. అదేవిధంగా అధికారులు కూడా కార్పొరేటరే కావచ్చు, ఎమ్మెల్యే గారే కావచ్చు, వారి సహకారంతో ఇక మీదట కూడా సహకరిస్తామని ఇంతకుముందుకే కార్పొరేటర్ గారు వచ్చి మా గుడి కమిటీకి హామీ ఇవ్వడం జరిగింది. ఈ ముందట సీసీ రోడ్డే కావచ్చు, సెంట్రల్ లైటింగే కావచ్చు, మరియు ఇది తూర్పు వైపు ఉన్న సీసీ రోడ్డే కావచ్చు, ఈ అభివృద్ధి పనులు గత సంవత్సరం వరకు చేస్తామని కార్పొరేటర్ గారు వచ్చి హామీ ఇవ్వడం జరిగింది. ఇదే విధంగా భక్తుల యొక్క సహకారం మేరకు, అధికారుల సహకారం మేరకు మా కమిటీ అంతా అమ్మవారికి తోడ్పడి అమ్మవారి కృపకు మేము పాత్రులయ్యి ఈ గుడిని అభివృద్ధి చేస్తున్నామని కోరుకుంటూ ఓం శ్రీ మార్తే నమః.